అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకుంటున్నాము. క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ విషయంలో ఈ మధ్య జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఇక్కడ నేను ముందు వేదిక పరిచయం చేస్తా. ఇవాళ ప్రత్యేకత ఏంది, మిమ్మల్ని ఎందుకు మళ్ళీ విత్ షార్ట్ నోటీస్ పిలిచినాం అనేది చెప్తా. ఈ మధ్యనే కొత్తగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొత్త బోర్డు రీస్ట్రక్చర్ చేసినామంట. దానికి గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి, తర్వాత ఒక మేనేజింగ్ కమిటీ కొత్తగా ఎన్నుకున్నాం. కొత్తగా ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీ బీబీ పాటిల్ ఎక్స్ఎంపీ గారిని ఎన్నుకున్నాం. తర్వాత ఆ లిస్ట్ అంతా మీకు నేను షేర్ చేస్తాను అఫీషియల్గా. కొత్తగా మేనేజింగ్ కమిటీ తర్వాత శ్రీమతి డికే అరుణ ఎంపీ గారు గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా వారు ఉంటారు. ఇంతకుముందు అధ్యక్షులుగా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ గారు కో చైర్, అంటే ఎక్స్ ప్రెసిడెంట్ కాబట్టి వారి ప్రోటోకాల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వారు కూడా ఇటువంటి సమావేశాలు జరిగినప్పుడు అధ్యక్షులతో పాటు మీటింగ్లో కూర్చుంటారు. ఇది కాకుండా మాకు నూనె బాలరాజు గారిని ఢిల్లీలో కోఆర్డినేటర్, వారిని వైస్ చైర్మన్గా, తర్వాత ఇప్పుడు మనతో వేదిక మీద ఉన్న ఇద్దరు, నా పక్కన ఉన్న ఇప్పుడు డాక్టర్ జి ప్రేమేందర్ రెడ్డి గారు, వారిని గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా తీసుకున్నాం. రాబోయే కొన్ని చాలా కమిటీలు యాడ్ అయితే దాని జాతీయ స్థాయిలో ఏదైతే కమిటీ ఉంటుందో దానికి వారిని కన్వీనర్గా పెట్టాలని ఇంతకుముందు నిర్ణయం జరిగింది. తర్వాత జి శ్రీనివాస్ గారు మొన్నటి వరకు జాయింట్ సెక్రటరీగా ఉంటారు, వారు ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు. ఆయన కూడా వన్ ఆఫ్ ది కమిటీస్ కన్వీన్ చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఎందుకు పిలిచినామని అంటే ఇక్కడ కొత్తగా డాక్టర్ ప్రవీణ్ మాకు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. తర్వాత డాక్టర్ ప్రదీప్ కురపాటి ఈ మధ్యన ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా వీరిని నియమించడం జరిగింది. ఇట్లానే ప్రతి జిల్లాకు కూడా క్రికెట్ ప్లేయర్లు, క్రికెట్ ఎంతూజియాస్ట్ తోటి సెక్రటరీలు, తర్వాత ప్రెసిడెంట్లు ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నాం. ఇక్కడ అమ్మాయిల క్రికెట్, అబ్బాయిల క్రికెట్ రెండు కూడా ఈక్వల్గా ఆన్ పార్ చేయడానికి సభ్యులందరూ కూడా ఇంతకుముందు జరిగిన సమావేశంలో తీర్మానించినాం. నవంబర్లో తెలంగాణ గోల్డ్ కప్ 2025 ఈసారి మేము పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కింది నుంచి ఎక్కడ కూడా అవకతవకలకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా జిల్లా స్థాయి టీంలు సెలెక్ట్ చేసి తెలంగాణ గోల్డ్ కప్ నవంబర్లో ఆడించబోతున్నాం. దానికోసం దాని ప్లాన్ షెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలో రిలీజ్ చేస్తాం. అలాగే నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ అమ్మాయిలది కూడా ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంటు సీనియర్స్ అండ్ జూనియర్స్ మిక్స్ చేసి ఈ రెండు రాష్ట్ర స్థాయిలో ఆడిస్తాం. ఎందుకు ఇక్కడ విషయం చెప్తున్నానంటే ఈ మధ్య మీకు అందరికీ తెలుసు సిఐడి అరెస్టులు జరిగినాయి. సిఐడి అరెస్ట్ జరిగిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏంటది వాళ్ళ ఎపెక్స్ కౌన్సిల్ కోరం లేకుండా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి జస్టిస్ నవీన్ రావు గారిని సింగిల్ మ్యాన్ కమిటీ కింద అపాయింట్ చేసింది. ఇష్యూ ఏంటంటే నవీన్ రావు గారి మాట గవర్నింగ్ కౌన్సిల్స్ వాళ్ళ హైదరాబాద్ ఎపెక్స్ కౌన్సిల్ మిగిలిన సభ్యులు వింటలేరని ఆయన చెప్తున్నాడు. హైకోర్టు అపాయింట్ చేసిన జస్టిస్ మాట వాళ్ళు వింటలేరు అనేది ఆయన చెప్తున్న మాట. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సెలక్షన్స్ విషయంలో, చాలా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కొంత ఏదో మెరుగ్గా అండర్-19లో ఏదో పర్ఫార్మెన్స్ చేసినట్టు కనబడ్డా కానీ ట్రాన్స్పరెంట్గా ఎవరికి అవకాశాలు వస్తలేదనే ఒక అభియోగం ఒకటి ఉన్నది. రెండు జిల్లాల క్రికెటర్లు ఇప్పుడు జరిగిన అండర్-19 హెచ్సీ అండర్-19 కానీ, అండర్-23 కానీ, అండర్-16 కానీ ఏదైతే ప్రాబబుల్స్ సీనియర్ టీం వీళ్ళు ఆడిన బుచ్చిబాబు టీం కానీ ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్స్ క్రికెటర్స్కి అవకాశం లేదు. డిస్ట్రిక్ట్స్ ఎక్కడ తీసుకోలేదు పిల్లల్ని. చాలామంది చాలా రకాల మమ్మల్ని కంప్లైంట్ చేసింది. అయితే మేమన్నామంటే అది హైదరాబాదు, మన తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇస్తలేరనే ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. కాబట్టి మా వాళ్ళని తీసుకోండి, అందులో కొట్లాడే అంశం మనది కాదు, ఎజెండా కాదు. కాబట్టి మీ కంప్లైంట్స్ ఏమున్నా కానీ మీరు రిజర్వ్ చేయండి, మాకు ఇవ్వండి, నేను మాట్లాడతామని చెప్పినాం. చాలామంది చాలా రకాల కంప్లైంట్ చేశారు. ఈ మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరిగిన సెలక్షన్కు సంబంధించి ఎక్కడ కూడా ఫెయిర్ సెలక్షన్ జరగలేదు. అసలు ఆ ప్రాబబుల్ సెలక్షనే తప్పనే కంప్లైంట్స్ వచ్చినాయి. జిల్లాల వాళ్లకు ప్రాముఖ్యత లేదు. 90% జిల్లాల నుంచి ఆడిపించాల్సి ఉండింది. ఎందుకంటే ఇప్పుడు 2021లో మీకు తెలుసు బీసీసీఐ ఇచ్చిన డైరెక్షన్ మీతో ఇంతకుముందు షేర్ చేసుకున్నాం. జిల్లాల విషయంలో హైదరాబాద్ సిటీ బయట టీసీఏతో అఫిలియేషన్ ఉండాలనేది ఖచ్చితమైన డైరెక్షన్ బీసీసీఐ ఉందో అది హెచ్సీఐ ఈ రోజు కూడా పాటించలే. ఇప్పుడు వీళ్ళ అరెస్టులు జరిగి వాళ్ళ కోరం లేకుండా కానీ ఒక హైకోర్టు అపాయింటెడ్ జడ్జి ఉన్న తర్వాత కూడా అన్యాయం కంటిన్యూ అవుతున్నది అని అంటే దీని అర్థము హెచ్సీఏ అనేది ఎన్నటికీ బాగుపడదు. ఇది చచ్చిపోయిన బాడీ హెచ్సీఏ. కాబట్టి మేము ఇప్పుడు బీసీసీఐ వారికి ఇదే రిక్వెస్ట్ పెడుతున్నాం. కోర్టు కూడా అదే అప్రోచ్ అయినాం ఆల్రెడీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఈ చచ్చిపోయిన హెచ్సీఏతో మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయకండి, మాకు ఇండిపెండెంట్గా మెంబర్షిప్ ఇవ్వండి.
జిల్లాలకు అన్యాయం జరగడం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ చెప్తారు. ఇక్కడ ప్రతి జిల్లా నుంచి అన్ని మా జనరల్ కమిటీ జిల్లాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా సీనియర్ క్రికెటర్లు. మీరు ఒకసారి కెమెరాతో మీరు కవర్ చేస్తే మీరు ఎవరి గురించి ఒక్క పర్సన్ మీద క్వశ్చన్ మార్క్ రాదు. అమ్మాయిలు కూడా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా నేషనల్స్ ఆడిన అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా మా కమిటీలో ఉన్నారు. ఇక్కడ ఈ క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా గ్రామీణ స్థాయిలో వాళ్ళ జిల్లాల్లో జరుగుతున్న అన్యాయం ఏంది ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉన్నది. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు. మీరు ఎవరినైనా అడగొచ్చు, మీకు చెప్తారు ఏంది స్టోరీ అనేది. సేమ్ స్టోరీ ఉంటుంది. ఇన్ని రకాల రిప్రజెంటేషన్స్ వీళ్ళందరూ కూడా ఈ మధ్యన సిఐడి వాళ్ళు హెచ్సిఏ మెంబర్స్ని అరెస్ట్ చేసినప్పుడు జిల్లాల్లో ఎస్పీలకి కమిషనర్లకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మా దగ్గర అన్యాయం జరుగుతుంది, జిల్లాల పేరు మీద హెచ్సిఏ డబ్బులు కొట్టేసి మా అక్కడ డెవలప్మెంట్ చేయట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతలేదు అనేది అయితే కంప్లైంట్స్ పోయినాయో ఆ పర్సన్స్ కూడా వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే. ఇక్కడ మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు, క్రికెటర్లకు, వాళ్ళ పేరెంట్లకు, బీసీసీఐకి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెచ్సిఐ మూలంగా జిల్లాలకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు. దీనికి ప్రతీక ఇంకొకటి చెప్తా. జస్టిస్ నవీన్ రావు గారు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన కరీంనగర్లో ఆగంరావు అంటే ఆయన సొంత జాగాలో ఆయన పెద్ద భూస్వామి సొంత జాగాలో ఏదో గ్రౌండ్ తయారు చేసుకున్నాడట. అక్కడ కంబైన్ డిస్ట్రిక్ట్ పేరు మీద పిల్లలు తీసుకుపోయి టోర్నమెంట్ పెట్టేసి అయిపోయింది, తెలంగాణ ఆడిపించేసిన అని చెప్తున్నాడట ఆయన మీడియా వల్ల. అంటే నువ్వు ఎవరిని అడిగినావు, సెలక్షన్ ఎక్కడ పెట్టినావు, నువ్వు జిల్లాల టోర్నమెంట్ ఎక్కడ పెట్టినావు, అసలు నీకు హెచ్సిఏకి సంబంధం ఏంది? హెచ్సిఏ ఆల్రెడీ డిఫంక్ట్ అయిపోయింది. నువ్వు ఆడ జస్టిస్ నవీన్ రావు నీకు పర్మిషన్ ఇచ్చిండా? నాకు క్వశ్చన్స్, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. నీ సొంత గ్రౌండ్లో నువ్వు ఒక హెచ్సిఏకు బిల్లు రాయడానికి ఒక గ్రౌండ్ పెట్టుకొని నువ్వు సొంతంగా 10 మంది పిల్లలు తీసుకుపోయి నువ్వు పేరు కంబైన్ డిస్ట్రిక్ట్ అని పెట్టుకుంటే కంబైన్డ్ మెదక్ డిస్ట్రిక్ట్ పేరు ఎవడైతే రాజేందర్ రెడ్డి అని ఆపరేట్ చేస్తాడో ఆయన క్యాంపు మెదక్ జిల్లా క్యాంపు మారేట్పల్లిలో నడుస్తుంది. ఆయన అడ్రస్ సికింద్రాబాద్లో ఉంటాడు. ఖమ్మం ఆయన హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఉంటాడు. మీరు హెచ్సిఏకి సంబంధించి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీం అయిపోయింది కాబట్టి మేము రిప్రజెంట్ చేస్తున్నామని మీరు ప్రకటించుకుంటే కాదు. ఈ అన్యాయము ఊరుకోము. ఇవాళ వరకు కంప్లైంట్ ఇచ్చే వరకు ఆగింది. రేపు పొద్దున ఇది ప్రజా ఉద్యమంగా మారి మీరందరూ భర్త పూజ జరిగే రోజు దగ్గరలో ఉంది. మీరు చెప్తే వినకపోతే హైకోర్టు చెప్పినా వినరైతురు, సుప్రీంకోర్టు చెప్తే వినరు, బీసీఐ చెప్తే వినరు, సిఐడి అరెస్ట్ చేసినా బుద్ధి రాదు, మీ మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి. అయినా కానీ మేము ఉద్ధరిస్తామని ముందుకు వస్తుంటే హెచ్సిఐలో ఉన్న సభ్యులందరికీ కూడా ఒక హెచ్చరిక. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీ అందరూ మీరు సుధరాయిస్తారా, లేకపోతే మిమ్మల్ని ఏ విధంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారో మీకు బుద్ధి వస్తుందో తెలియదు. కానీ ఇంకా నుంచి కూడా జిల్లాలకు క్రికెటర్లకు అవకాశం ఇస్తామని ఇంతవరకు ఏదో పాటలు పాడిరో నిన్నటి వరకు జరిగిన సెలక్షన్స్తో అది మళ్ళొకసారి ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి జిల్లాల్లో జోలికి వస్తే మేము రానియం. హెచ్సిఏ అనేది జిల్లాలో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎక్కడ హెచ్సిఏ బోర్డు పేరు జిల్లాలో కనబడ్డా కానీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తరిమి కొడతారు అక్కడి నుంచి. అదే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. రెండో అంశము, ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో ఈరోజు ఆడిట్ చేస్తూ ఉంటే సిఐడి వాళ్ళు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఏదైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో దాంట్లో మాకు తెలియని విషయాలు, ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఇంత స్ట్రింజెంట్, ఇంత నిఘాలో కూడా ఒకవైపు సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా సెలక్షన్స్కు డబ్బులు తీసుకొని సెలెక్ట్ చేస్తున్నారు అనేది తెలిసింది. ఇంకంతకన్నా దుర్మార్గమని హైదరాబాద్ దీని గురించి ఇంకా ఏం చెప్పగలుగుతాం? వీటిని ఎవడు కాపాడాలి? ఈ సిస్టమ్ ఎట్లా బాగుపడుతుంది? కాబట్టి ప్రెస్ ద్వారా నేను మీడియా ద్వారా గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంటే బీసీసీఐని, తర్వాత ఈ క్రికెటర్స్ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇక ఫైనల్ డిసైడెడ్. హైదరాబాద్ అనేది మనకు పనికిరాదు, మాకు సంబంధం లేదు, మాకు పనికిరాదు. హైదరాబాద్ ఉన్న విషయం మాకు చెప్పకండి. ఇక అయిపోయింది. హైదరాబాద్ సొసైటీ ప్రకారం అది రద్దు కావాల్సిన సంస్థ. వాళ్ళు అన్ని నామ్స్ వైలేట్ చేసిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ నొప్పుకునేది లేదు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు గురించి అందరం కంటిన్యూ చేస్తాము, దగ్గరలో ఉన్నాం. బీసీసీఐ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను తెలంగాణ స్టేట్కు అఫీషియల్ మెంబర్గా గుర్తించాలని కోరుతూ ఇప్పుడు మా మిత్రుడు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రేమేందర్ రెడ్డి గారిని అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. మిత్రులు, ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ యొక్క సభ్యులు, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్సు, ఆఫీస్ బేరర్సు, మేనేజింగ్ కమిటీ మెంబర్సు, జోనల్ ఇన్ఛార్జెస్, కోచెస్, క్రికెటర్సు అందరు కలిసి ఇవాళ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు క్రికెట్ అంటే కోట్లాది మందికి అభిమానం కలిగిన క్రీడ. ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు, ఎంతోమంది జెమ్స్ ఇవాళ జిల్లాలలో ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 4, 5, 10 బృందాలుగా ఏర్పడి యువత ఇవాళ క్రికెట్ ఆడుతున్నారు.
వాళ్ళు ఎంతో యొక్క ఆశతోని క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్ పైన ప్రేమతో ఆడుతున్నారు. దాన్ని చూసి ఆనందించే వాళ్ళు కూడా కోట్లాది మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యువత ఉన్నది, అందరు ఉన్నారు. అటువంటి యొక్క క్రికెట్ క్రీడను కేవలం కొంతమందికే పరిమితం చేస్తూ జరిగిన యొక్క వ్యవహారం ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ముఖ్యంగా ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనెట్లయితే మనం అందరం ఉద్యమించామో, ఇవాళ తెలంగాణ గ్రామీణ క్షేత్రాల నుంచి ఉన్న యొక్క లక్షలాది మంది యువ క్రీడాకారులకు అవకాశం కల్పించాలి, వాళ్ళకు ప్రోత్సాహాన్ని అందించాలి, వాళ్ళను కూడా సెలక్షన్లో వచ్చే అటువంటి యొక్క అవకాశాలను కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైపు నుంచి మేము బీసీసీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీసీఐ ఈరోజు అనేక రాష్ట్రాలలో 2-3 అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ మహారాష్ట్ర, గుజరాత్, మిగతా చోట్ల 2-3 అసోసియేషన్స్ కూడా రికగ్నేషన్ ఇచ్చింది బీసీసీఐ. అటువంటప్పుడు తెలంగాణలో ఎందుకు ఇక్కడ ఇవ్వకూడదు అనే ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ క్రీడాకారుల నుంచి, ముఖ్యంగా క్రికెట్ అభిమానుల నుంచి వస్తున్నది. కాబట్టి ఈ రోజున తప్పక బీసీసీఐ ఈ విధంగా ఆలోచించాలి. ముందుగా రెండో విషయం ఏంటంటే, అసలు ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నదో అది ఇవాళ అవినీతిమయమైపోయింది, అవకతవకలమయమైపోయింది. ఇది మేము చెప్పడం కాదు, ఇవాళ ప్రభుత్వమే సిఐడి యొక్క దాడులు కానీ, అనేక మందిని అరెస్ట్ చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, గత అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్న యొక్క అన్యాయం, అణిచివేత కార్యక్రమం జరుగుతుంది, ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారుల విషయంలో. కాబట్టి ఎవరైతే టాలెంట్ ఉందో, టాలెంట్ గల్లీలలో ఉంది, పట్టణాలలో, అలాంటి వాళ్ళను కూడా ఇవాళ పైకి రానియడం లేదు. కేవలం వాళ్ళు కొన్ని ప్రలోభాల దృష్టిలో పెట్టుకొని అటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి నిజమైన యొక్క టాలెంట్కి అవకాశం రావాలనేదే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ యొక్క భావన, ఆ ఉద్దేశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవకతవకలమయమైన యొక్క ఈ హెచ్సిఏ పైన చర్య తీసుకోవాల్సిన యొక్క సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గతంలో కొంతమంది అందులో ఉన్న వాళ్ళను ప్రోత్సహించి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మంచి జరగాలంటే, క్రీడాకారులకు ముఖ్యంగా క్రికెట్కు మంచి జరగాలంటే ఆ చర్యను వేగవంతం చేయవలసిన యొక్క అవసరం ఉన్నది. రెండో వైపు బీసీసీఐ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజులలో ఈ యొక్క లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఉద్యమించక ముందే, వాళ్ళు ఉద్యమ బాట పట్టక ముందే దీనిపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవడం కానీ, మరొక వైపు బీసీసీఐ గుర్తింపు ఇవ్వడం కానీ జరగాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే కోట్లాది మంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ క్రీడాకారులు, క్రికెట్నే నమ్ముకున్న యొక్క అనేక మందికి మంచి జరగాలి, టాలెంట్కు జరగాలి. భారతదేశం వైపు నుంచి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్లో ఆడగలిగే శక్తి ఉన్న యొక్క క్రీడాకారులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఎంతోమందికి ఇవాళ వాళ్ళకు అవకాశం లేక వాళ్ళ యొక్క టాలెంట్ మరుగున పడిపోయింది. దాన్ని వెలికి తీయడం కోసం దీన్ని అవకాశంగా మలుచుకోవాలని, దీన్ని అవకాశం ప్రభుత్వం కూడా తప్పక, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, రెండోది బీసీసీఐ, ఈ రెండు కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా తప్పక ఈ విషయంలో దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా రెండు ఉన్నాయి సబ్జెక్టులు. ఏంటంటే బీసీసీఐ ఆల్రెడీ గుర్తించింది. బీసీసీఐ ఏమన్నది, టీసీఏ చాలా బాగా పనిచేస్తున్నది, కాన్స్టిట్యూషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫుల్ మెంబర్ ఉండాలి, హెచ్సిఏ ఫుల్ మెంబర్ క్వాలిఫికేషన్లో లేదు కాబట్టి సిటీ బయట, హైదరాబాద్ సిటీ బయట ఉన్న జ్యూరిస్డిక్షన్ అంతా కూడా టీసీఏ కంట్రోల్లోకి పోతే బాగుంటుంది. మీరిద్దరు కొలాబరేషన్ డిస్కస్ చేసుకొని మాకు రిపోర్ట్ చేయమని 2021లో బీసీసీఐ చెప్పింది. అంటే బీసీసీఐ గుర్తించింది. బీసీసీఐ సొంతంగా మాకు మెంబర్షిప్ ఇవ్వలేదు, కానీ గుర్తించిన దాన్ని హ్యాఫజార్డ్ ఆర్డర్, అదంటే ఈ రోజు లోపల మీరు ఈ కమిటీ ఫామ్ చేయండి, ఇక్కడ మీకు ఒక పెద్ద మనిషిని ఇస్తున్నాను నేను, కమిటీకి మీరు కమిటీగా ఉండండి, లేదా ఈ రోజు లోపల ఇది రిపోర్ట్ రావాలి, ఈ స్ట్రక్చర్ ఉండాలి అనే ఫార్ములా బీసీసీఐ ఇవ్వలేదు. బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్లో మీరు ఇద్దరు కొలాబరేట్ కాండి అని చెప్పింది. గొడవపడుతున్న ఇద్దరు, మీరు ఇద్దరు కాంప్రమైజ్ కాండి, కొలాబరేట్ కాండి అని చెప్పింది. కానీ నేను ఒక పెద్ద మనిషిని పెడుతున్నా, ఈ రోజు లోపల దీన్ని క్లోజ్ చేద్దామని చెప్పలే.
వాళ్ళు ఎందుకు దానికి కారణం ఏంది? అప్పట్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఇంతకుముందు కూడా పదే పదే చెప్పిన దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీకు సిఐడికి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇచ్చిన కంప్లైంట్లో కూడా రాసినాము. అప్పుడు గవర్నమెంట్లో ఉన్న కేటీఆర్ కవితల ప్రోద్బలంతో అప్పుడు ఆగింది ఆర్డర్ కూడా. ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది కదా, ఇప్పటికైతే అటువంటి పరిస్థితి ఉండకూడదు కదా. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇక్కడ సీఎం గారు తర్వాత వీళ్ళందరూ ఇంటర్ఫియర్ కావాలి. తెలంగాణ ప్రజలకు లక్షల్లో ఉన్న అభిమానులు, వేలల్లో ఉన్న క్రికెటర్లందరికీ కూడా రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఒకటేమో ఏజ్ గ్రూపులు దాటిపోతుంటే వాళ్ళకు అవకాశాలు రాకపోతే డైవర్ట్ అయిపోతున్నారు. రెండవది మన అవకాశాలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఐపీఎల్లో కానీ ఇండియా కానీ రంజీ ట్రోఫీ కానీ ఎంత కోటా రావాలో ఆడాలనో ఇండియన్ టీంలో అది రావడం లేదు. కావాలి వచ్చే ఫండ్స్ బీసీసీఐ పంపించే ఫండ్స్ మధ్యలో గాల్లో కలిసిపోతున్నాయి. ఎక్కడ పోతున్నాయో మీకు అందరూ తెలుసు. కాబట్టి దీనికి అన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా ఈ బీసీసీఐ 2021లో ఇచ్చిన ఆర్డరు ఒక స్ట్రక్చర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయొచ్చు, మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక చచ్చిపోయిన బాడీని ఒక లైవ్ ఒక యూత్ని ఎట్లా ఉండదంటే ఒక 70 ఏళ్ళ ముసలోనికి 30 ఏళ్ళ 20 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేయలేము మనం. ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది. హెచ్సిఏ ఒక చనిపోయిన బాడీ, ఆల్రెడీ డెడ్ బాడీ, దాంతో మా యూత్ని పెళ్లి చేయడమో లేకుంటే కంబైన్ చేయడం అనేది ఇంపాసిబుల్, కుదరదు. కాబట్టి సపరేట్గా మాకు రికగ్నిషన్ ఇవ్వాలనేది మా డిమాండ్. ఒకవేళ హెచ్సిఏ కనుక అడ్డం వస్తుంది అంటే ఇక చచ్చిపోయిన బాడీ అడ్డం రాకుండా ఉండడానికి అన్ని రకాల ప్రూవ్ చేసినాం. అది విజిలెన్స్ చెప్తున్నది, సిఐడి చెప్తున్నది, ఏసీబీ చెప్తున్నది, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, జస్టిస్ కమిటీలు రిపోర్ట్ ఇచ్చినాయి. అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? బీసీసీఐ చిత్తశుద్ధితో ఉంటే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళు రిమూవ్ అయిపోవాలి మెంబర్షిప్. కాబట్టి ఇవాళ ఈ ఇష్యూను గట్టిగా అంటే మేము దాని స్ట్రెంగ్త్ పూడవుకొని ఈ యుద్ధము ఫైనల్ స్టేజ్లో ఉన్నది కాబట్టి ఇంకా బలము యాడ్ చేసుకొని ఇవాళ టీము సంఖ్య పెంచుకొని ఇంకా దానిలో ఎనర్జీ పెంచుకొని యుద్ధానికి సన్నద్ధమైనం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాల్లో హెచ్సిఏ కనబడనీయం. రెండు హెచ్సిఏ పేరు ఎవడు చెప్పుకొని వచ్చినా కానీ దాని యాక్షన్ వేరే రకంగా ఉంటుంది. ఇదే మేము హెచ్సిఏని హెచ్చరించడానికి పత్రిక ద్వారా తెలంగాణ యువతకు కూడా భరోసా వేయడానికి ప్రెస్ మీట్ పెట్టాం. అది బీసీసీఐకి తెలిసే ఉంటుంది. బీసీసీఐ కూడా యాక్షన్ తీసుకునే ప్లాన్, వాళ్ళు కూడా ఈ మధ్యన బోర్డు రీస్ట్రక్చర్ దాంట్లో ఉన్నారు, రిప్రజెంటేషన్లు పోతున్నాయి త్వరలోనే. అదే ఇప్పుడు ఈ ప్రెజర్ దానికోసమే మేము కూడా మళ్ళొక్కసారి బీసీసీఐ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న యొక్క రియల్ సిచ్యువేషన్, రియల్ క్రీడాకారుల యొక్క ఆలోచన భావన, ఏ విధంగా గ్రామీణ క్రీడాకారుల యొక్క ఇది ఉంది అనేది మళ్ళొకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. డెఫినెట్లీ ఇప్పుడు జరిగిన యొక్క లేటెస్ట్ యొక్క ఇన్సిడెంట్స్ తర్వాత హెచ్సిఏ పైన వచ్చిన యొక్క ఆరోపణలు కానీ విచారణ కానీ ఇంకా పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. అవన్నిటిని దృష్టిలో తీసుకెళ్ళి ఈ యొక్క టీసీఏకు రికగ్నిషన్ ఇవ్వమని చెప్పి మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం.